గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. అసెంబ్లీ పార్లమెంటు సీట్లు పెరుగుతాయి, మహిళల సీట్లు పెరుగుతాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో భారీగా అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు పెరగబోతున్నాయనే వార్త చాలా మంది రాజకీయ ఆశావహుల్లో కొత్త ఆశలు నింపుతుంటే, కానీ పాత నాయకుల్లో మాత్రం ఏది ఎటు మారుతుంది, ఇప్పుడు కొంత పట్టున్న పార్టీలకు పట్టున్న నియోజకవర్గాలు పార్లమెంట్లు స్వరూపం ఎలా ఉండబోతుంది, కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఏర్పడే అవకాశం ఉంది, మహిళలకు ఏవైనా రిజర్వ్ అయ్యే అవకాశం ఉందా, ఇట్లాంటి ఒక తర్జన భర్జన ఒక దీంట్లో రాజకీయ పార్టీలు ఉంటున్నాయి. మాట్లాడదాం. దీనికి సంబంధించి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వెంటపాటి పుల్లారావు గారు. నమస్తే పుల్లారావు గారు. నమస్కారం సార్, ఈ 2026 నుంచి మొదలయ్యే నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ ఏంటి అసలు? అంటే తెలుగు రాష్ట్రాల మీద దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఒకటి మీరు ఆలోచించవలసింది, అసలు ఇలాగ 50% పెంచటం కరెక్టా కాదా? ఇది పరిణామాలు ఏముంటాయి? ఏదో పంచుకోవటానికి ఎక్కువ వచ్చినాయి ఎమ్మెల్యేలు ఎంపీలు తినేద్దాం అని నేను ఓపెన్ గా చెప్తున్నా. ఇది పాలిటీషియన్స్ కి ఏదో ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీగా మారటం, అంతేగాని అసలు ఏంటిది, ఇది బెనిఫిట్ ఏంటి? భారతదేశం కరెక్ట్ పనిచేస్తుందా? నరేంద్ర మోడీ కరెక్ట్ పనిచేస్తున్నాడా? ఏంటి ఇలా పెంచటం 50% అని మనం ఆలోచించుకోవాలి. భారత్ ప్రభుత్వం, భారత్ పార్లమెంట్ ఆకాశం నుంచి రాలేదు, బ్రిటిష్ పార్లమెంట్ నుంచి, అమెరికన్ పార్లమెంట్ నుంచి చూసి చక్కగా మన రాతలో మనం రాసుకుని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పెట్టి పాస్ అయింది. అలాంటిది అమెరికాలో 1926లో వాళ్ళ పార్లమెంట్లో 436 ఎంపీలు ఉండేవారు. 2026లో ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు మీరు? 436 ఉన్నారు. జనాభా అప్పుడు 11 కోట్లు, ఇప్పుడు 36, 37 కోట్లు. 4 టైమ్స్ పెరిగిన సంఖ్య పెంచలేదు. ఒకటి. సరే, బ్రిటిష్ పార్లమెంట్ తీసుకున్నాం. 1900 ఈవేళ ఎంతమంది ఉన్నారు? 636. 1926లో 636. 1800 సంవత్సరంలో డబుల్ కాన్స్టిట్యూన్స్ పెడితే 680, 90 ఉంటే తగ్గించేశారు. మళ్ళీ 1926కి తగ్గించేశారు. ఇదేంటి? భారతదేశానికి 850 మంది ఎంపీల 543 నుంచి, ఉత్తరప్రదేశ్కి 400 ఎమ్మెల్యేల నుంచి 600. సరే, దేనికి? ఏమిటవుతుంది? మీరు అనేది ఏంటి? మీరు ఏదో పదవులు వచ్చేస్తాయి, ఏమైపోతుంది, ఇంకో 15-20 మంది ఎమ్మెల్యేలు అవుతారు, పండగ. ఒకటి ఖర్చు పెడితే 100 కోట్లు నియోజకవర్గానికి, 175కి 250 ఖర్చు పెట్టవచ్చు కదా అంటూ కరెక్ట్. తర్వాత రాజ్యాంగాన్ని రక్షిస్తున్న రాజ్యాంగం ఎర్ర పుస్తకం అని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తిరిగేవాడు. ఒకే ఒక సెక్షన్ ఉన్నదా రాజ్యాంగంలో ప్రొటెక్ట్ చేయడానికి? రిజర్వేషన్. ఇది కాదా? ఇలాంటి స్తంభాలు పీకేస్తే అవన్నీ ఉండవు. ఇంత సింపుల్ గా ఈ స్తంభం మహాత్మా గాంధీ నుంచి వచ్చిన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, నెహ్రూ గారు, అంబేద్కర్ గారు అందరూ కాన్స్టిట్యూట్ రాసింది ఇది ఒక స్తంభం. చాలా జాగ్రత్తగా పెంచాలి. పొద్దున్న స్మార్ట్ చేస్తున్నారంటే ఇది ఎలాంటి పరిణామాలు ఉంటాయి? అదే ఆలోచన. ఆంధ్రప్రదేశ్ లో పునర్విభజన అనేది దేశానికి మంచిది కాదంటారు మీరు? ఆర్థికంగా పునర్విభజన చేయాలి. సీట్లు ఇలాగా పెంచండి, పోనీ ఒక 5% పెంచండి, చూద్దాం. 20 సంవత్సరాలుగా వెళ్ళాలి. సాంప్రదాయం 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 అనే మాట ఏంటి? మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఏం చూస్తారు? పాత జడ్జిమెంట్స్ ఏమున్నాయో చూస్తారు. హైకోర్టు కూడా అంతే కదా. కేసుకి ఎందుకు చూస్తారు? సాంప్రదాయం. ఇదేంటి? ఎవరు అడిగేవాడు లేదా? ఈవేళ ఏమంటారు? కొన్ని పార్టీలు దక్షిణాదికి మోసం జరుగుతుంది అంటారు, మూసుకుంటారు, నోరు మూసుకుంటారు. అందరూ యునానిమస్ గా పాస్ చేస్తారు రాజకీయ పార్టీలు. ఇంకొక చిన్న పాయింట్ మీరు పర్మిషన్ ఇస్తే చెప్తా. చెప్పండి. ఇది 850 సీట్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి పోనీ రౌండ్ ఫిగర్ చెప్తా, 40 అనుకుందాం ఎంపీలు.
540లో 40, ఉమ్, ఉమ్, 850లో 60 అవుతాయి. ఉమ్, 543లో 40, 850లో 60. ప్రపోర్షన్ ఉమ్. పర్సెంటేజ్ తగ్గిపోయింది కదా, బాగా తగ్గిపోయింది. బాగా తగ్గిపోయింది. మీరు ఏమంటారు? మీకు శాలరీ 10,000, నాకు 5,000. మీకు 50% పెంచితే మీకు 15,000 వస్తుంది. నాకు ఉమ్, 50% పెంచే కదా నీకు కూడా 7,500. కానీ మన ఉమ్. ఇద్దరిలో తేడా 5,000 నుంచి 7,500 అయిపోయింది కదా. ఎవరు అవును. బెనిఫిట్ అవ్వారు? మీరు బెనిఫిట్ అవ్వారు. అయ్యే ఉత్తరాది రాష్ట్రాలు సార్, అంటే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించడమే పాపమైందా ఇప్పుడు ఈ జనాభా ప్రాతిపదికన ఈ నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం అనేది? అది ఏది సంబంధం లేదు, సంబంధం ఉమ్, లేదు. ఎందుకంటే ఓకే. మీకు ఉమ్, జనాభా కావాలా? మీకు ఆ ధైర్యం ఉన్నదా? ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల మంది ఒరిస్సా, బెంగాల్ అక్కడి నుంచి పనిచేస్తున్నారు. ఇవ్వండి ఓటాలకి. ఉమ్, ఎందుకు ఇవ్వరు? వాళ్ళు భారతీయులే ఓకే. కదా. ఎక్కడి నుంచి రోహింగ్యాలు వస్తే ఓటు ఇచ్చారు హైదరాబాద్ లో. ఉమ్, ఇవ్వండి, మీకు జనాభా పెరుగుతుంది, ఓకే. చక్కగా పెరుగుతుంది జనాభా. అది చేయరే ఉమ్. ఇవన్నీ. నేను చెప్తున్నా, క్లియర్ గా చెప్తున్నా. అంటే వలస కార్మికులను ఓటర్లుగా చేర్చడం వల్ల ప్రయోజనం ఉంటుంది అంటారు మీరు తెలుగు ఎందుకు రాష్ట్రాలకు? వాళ్ళకి ఏం హక్కు? వాళ్ళు ఏం దేశానికి వ్యతిరేకం వేరు కదా. ఇక్కడే తింటారు, వాళ్ళ ఫ్యామిలీస్ పెరుగుతాయి, పాపులేషన్ పెరుగుతాయి, పన్నులు ఇక్కడ కడతారు, ఇల్లు ఇక్కడే కట్టుకుంటారు, ఇక్కడే బ్రతుకుతారు. మీకు వర్క్ ఫోర్స్ ఉమ్, పెరుగుతుంది కదా. కొంచెం ఓకే. ఎంఫసిస్ చేయండి, తెలుగు నేర్పండి, తెలుగు స్కూల్లో ఉమ్, జాయిన్ అవ్వని చెప్పండి. చెప్తున్నారు, విధానాలు ఉన్నాయి. ఉమ్, వాళ్ళు ఫారినర్స్ కాదు కదా. సో మీరు చూసేది ఉమ్, పాపులేషన్ కంట్రోల్ గురించి నేను మాట్లాడట్లేదు. 543, 570 చేయండి. మీరు 550 చేయండి, ఉమ్, 600 చేయండి, ఉమ్, 850 చేస్తావా? ఉమ్. ఏంటిది? ఎవరు అంటే లెక్కలేదా? దీనికి ప్రాతిపదిక ఏంటి సార్? దీనికి ఒక కమిటీ వేసినట్లున్నారు కదా, మామూలుగా కమిటీ సిఫారసు చేసిందా? కమిటీ సిఫారసు ఉన్నది. కమిటీ సిఫారసు ఇవన్నీ చెప్తే నేను ఉమ్, ఐ రెస్పెక్ట్ నరేంద్ర మోడీ. డిఫెన్స్ విషయాలు, ఫారెన్ అఫైర్స్ విషయాలు బంధువుల దగ్గర రానివ్వలేదు. ఆ 2 జోబులు సొంతానికి నింపుకోలేదు. ఆయన పిల్లలు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టలేదు, బంధువులు నెత్తి మీద పెట్టలేదు, కులాన్ని తీసుకొచ్చేయలేదు. ఐ రెస్పెక్ట్. కొన్ని ఉమ్, నిజాలు కూడా బయటికి తీసుకొచ్చాడు మన దేశం మీద. కానీ ఇలాంటి పనులకి ఏమవుతుంది? పెద్ద సెట్ బ్యాక్స్ వస్తాయి. మీకు తెలియదు ఎందుకు ఉమ్. వస్తాయంట. ఏ ఓకే. నాయకుడైనా పెద్ద పనులు ఇలాంటివి చేద్దాం అనుకుంటే ఫైనల్ గా ఉమ్, నేను చెప్తున్నా, ప్రకృతి రియాక్ట్ అవుతుంది. పెద్దపాటి పుల్లారావు లాజికల్ గా సైంటిఫిక్ గా మాట్లాడకుండా ప్రకృతి అంట. ఉమ్, ఎందుకంటే ఇది మనం ఏం చేయలేం. ఉమ్, ప్రకృతి రియాక్ట్ అవుతుంది, రియాక్ట్ అవుతుంది. మన 2024లో ప్రకృతి రియాక్ట్ అయింది. అందుకనే ఉమ్, మెజారిటీ రాలేదు. ఉమ్. రామ అవును. మందిర్ పెట్టావు, G20 నీదే, కొత్త పార్లమెంట్ బిల్డింగ్ పెట్టావు. ఎంత ఏమవుతుందంటే ఉమ్, అది అది ఆ రియాక్షన్. అది ఉమ్, నాలాంటి వాడికి ఎన్ని చూసినా, ఎంత లాజిక్ ఉండినా ఒక కన్ను మాత్రం ప్రకృతి మీద ఉంటుంది. అంటే మీరు అనుకోవచ్చు, అదేంటి అంటే నేను ఎన్నో విధాలు చెప్తా, ఎన్నో విషయాలు చెప్తా. మంచి జరిగింది ప్రకృతి వల్ల, చెడ్డ జరిగింది. చెడ్డ చెప్తే అందరూ ఏడుస్తారు. ఎక్కడ జరిగిందో మంచి కూడా చెప్తారు. ప్రకృతి ఇవాళ ప్రకృతి భారతదేశాన్ని కాపాడటానికి అక్కడ యుద్ధం పెట్టింది. ఇక్కడ ఇరాన్లో. భారతదేశం ఉమ్, కాపాడటానికి ఓ 20 ఉమ్, సంవత్సరాలు నిద్రపోండి మీరంతా హ్యాపీగా. లేకపోతే వీళ్ళు మన మీద కుమ్ములాడటానికి వస్తున్నారే. ఉమ్, మన మీద కుమ్ములాడటానికి వచ్చి ప్రకృతి రియాక్ట్ అవుతుంది. చాలా ఉమ్, మంది వంట గ్యాస్ ఏం లేకపో 1 నెల 2 నెలలు కష్టపడతావు, పీస్ నిద్రపోతావు. డిఫెన్స్ కి మనకు టెన్షన్ తగ్గిపోయింది. ఉమ్. వాళ్ళంతా పాకిస్తాన్ రెచ్చగొట్టి, చైనాను రెచ్చగొట్టి మనకు బుద్ధి చెప్పాలని టర్కీ, బుర్కీ, ఇరాన్ అందరూ తిరుగుతూ ఇప్పుడు ఒకళ్ళు చస్తున్నారు కదా. అది ప్రకృతి. ఉమ్. ఓకే. సో 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 అలా ప్రకృతి అలా డీలిమిటేషన్ మీద కూడా ఏదో ప్రకృతి మీరు ఇది చెప్పినట్టు జరుగుతుందంట. డీలిమిటేషన్ అంటలేదు నేను. ఇలాంటి పెద్ద పనులు అంత ఉపయోగం కాదంట. దేశానికి ఉమ్, నాకు చెప్పండి, ఎవరైనా ఉపయోగం? 175 ఉమ్, ఎమ్మెల్యేలు 250 చేస్తావా? ఉమ్. ఈ 540 మంది ఎమ్మెల్యేలు 850 చేస్తావా? ఇప్పుడు ఉన్న ఎంపీలకు వాల్యూ ఉన్నదో చెప్పండి? హ్యాపీ అయిపోతా? హ్యాపీ మీరే ఉన్నదా? చెప్పాలి, ఢిల్లీలో ఉంటారు కాబట్టి. లేదు కదా. ప్రశ్న ఉమ్, అడగలేరు కదా. ఒక ప్రశ్న అడగటానికి సమయం ఇవ్వట్లేదు, ఉమ్, టైం ఇవ్వట్లేదు మాట్లాడటానికి. అడగండి.
ఇప్పుడు 543కే టైం లేదు, 850 ఏముంటది టైం? అడగండి వాళ్ళని. ఆయన ఇలాగన్నాడు, మీకు టైం దొరకదు, వాల్యూ కూడా పోయింది కదా. దేశానికి 543 ఉన్నారు, 850 అయితే నీ వాల్యూ హాఫ్ పోయింది కదా. ఓకే. ఇంకోటి కూడా చెప్తున్నా, అమెరికాలో సెనెట్ ఉన్నారు, ఉమ్, 50 రాష్ట్రాలకి చిన్న పెద్ద రాష్ట్రం లేదు. 250 సంవత్సరాల నుంచి ఒక్కో రాష్ట్రానికి ఇద్దరే సెనెటర్, 100 ఉన్నారు అంతే. ఉమ్, ఒక రాష్ట్రానికి 2 లక్షల జనాభా ఉన్నారు, చిన్న రాష్ట్రం, 2 సెనటర్స్ ఉన్నారు. కాలిఫోర్నియాకి 7 కోట్ల మంది ఉన్నారు, 2 ఉన్నారు. సాంప్రదాయం మార్చమన్నారు. జపాన్ అంతే, అమెరికా అంతే, ఇంగ్లాండ్ అంతే. ఇక్కడేంటి సాంప్రదాయం అంటే ఏంటి? పండగ రోజు పని చేసుకోవటమా, లేకపోతే పండగ రోజు చీర కట్టుకోవటమా? సాంప్రదాయం అంటే మైండ్ ఏమున్నది? అధికారంలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినా చేస్తున్నారు, దీనికి తిరుగులేదు. చాలా మంచి పనులు చేశారు ఈయన మోడీ, నేను డిఫెండ్ చేస్తూ ఉంటా. కానీ ఇలాంటి పనులకి బాధపడతా, ఎందుకంటే మనం ఆప్ చేయలేం, మన మాట ఎవరో వినరు. నీతులు చెప్పే రాజకీయ పార్టీలు లొంగిపోతారు. ఇన్ని సీట్లు వస్తాయని ఎవడన్నా పడతాడు, దక్షిణానికి ఇవ్వలేదంటాడు, అందరు లైన్ అయిపోతారు, వాకౌట్ చేస్తారు పార్లమెంట్ నుంచి, లేకపోతే యునానిమస్ గా బిల్ పాస్ అవుతుంది. ఎవరు అడ్డం పడతారు చెప్పండి? మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పడతాడా, జగన్ పడతాడా, పవన్ కళ్యాణ్ పడతాడా, రేవంత్ రెడ్డి గారు పడతాడా, కేసీఆర్ పడతాడా, బీజేపీ పడతాడా? నాకు చెప్తే ఆనందపడతారు. మీరు తప్పు చెప్తున్నారంటే ఎవ్వరు అడ్డు చెప్పే పరిస్థితిలో లేరు. అందరూ చెప్పింది చెప్పినట్లు విని చేసుకుపోయే వాళ్ళే మీరు చెప్పిన పేర్లన్నీ. అన్ని ఎవరైనా ఇవాళ స్టాలిన్ కూడా, ఐ రెస్పెక్ట్ స్టాలిన్ లాట్, ఎందుకంటే నెమ్మది ఉన్న మనిషి, త్యాగం చేశాడు. పెద్ద కౌరులను పెద్ద వేషాలు చేయడు. 50 సంవత్సరాలు పాలిటిక్స్ లో ఉన్నారు, 50 జ్ఞాపకం పెట్టుకో. జైలుకి వెళ్ళాడు 76 ఎమర్జెన్సీలు. అలాంటి వ్యక్తి కూడా అపోజ్ చేస్తాడు తక్షణ, కానీ ఆఖరికి చేయెత్తేస్తాడు ఆఖరి. సో పెట్టపల్లి పుల్లారావు చేసేదేం లేదు, కానీ మీలాంటి వాళ్ళకి చెప్పేది, ఇది దేశానికి మంచిది కాదు. రాజ్యాంగాన్ని ఒక ఇసుక ఇల్లు లాగా చేస్తున్నారు. చెప్పండి సార్, ఇప్పుడు జమిలీ ఎన్నికలు అనే ఒక నినాదం తీసుకుంది మోడీ. ఆ జమిలీ ఎన్నికలకు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు పెట్టడానికి మధ్య ఏమైనా లింక్ ఉందా? అదే పెద్ద అది ఎమ్మెల్యే ఎలక్షన్ మంచిదే, కానీ అంతా నాకు తెలుసని చేయకూడదు. 2.5 సంవత్సరాలకి ఎలక్షన్ డేట్ పెట్టాను స్టేట్స్ కి. సో కుదరని అలాగొస్తాయి. అమెరికాలో కూడా అలా చేస్తాడు, అన్ని ఒక రోజు పెట్టాలంటే చాలా తెక్కమక్కలు అయిపోతాయి. మన దేశంలో ఒక మాట చెప్తున్నాను శ్రీనివాస్ గారు, 80 సంవత్సరాలు వచ్చిందంతే రాజ్యాంగం అన్ని తీసుకొచ్చి. 75 సంవత్సరాలు, 52 నుంచి ఇస్తే 73 సంవత్సరాలే, 70 సంవత్సరాలే. ఈ లెక్కలో మనం ఇష్టారాజ్యంగా మార్చేస్తాం. స్టెబిలిటీ లేదు, స్థిరం లేదు. రాజ్యాంగం వాడుకోవచ్చు, పాస్ చేద్దాం అని కూర్చున్నారు. ఇది ఫ్యూచర్ కి మంచిది కాదు. రాజ్యాంగం అనగానే అది కాంప్రమైజ్ చేశారు. ఆ రోజు అంబేద్కర్ గారు చాలా చక్కగా కాంప్రమైజ్ డాక్యుమెంట్ అందరు చేతులు ఎత్తేటట్టుగా చేశాడు. ఎక్స్ట్రీమ్ గా వెళ్ళలేదు. హిందూ మెజారిటీ కమ్యూనిటీకి నొప్పి తగలకూడదు అది ఆయన చేశాడు. ఎందుకంటే మెజారిటీ కమ్యూనిటీ హ్యాపీగా ఉండాలి, ఉంటేనే కాన్స్టిట్యూషన్ బలం. అందుకనే బలంగా ఉన్నది. లేకపోతే మీకు ఎక్కువ ఇచ్చారు కాన్స్టిట్యూషన్, నాకు తక్కువ ఇచ్చారు ఫీలింగ్ లేదు. ఇది మాత్రం ఇట్స్ బ్యాడ్ మూవ్ అంటే పాస్ చేస్తా. దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? ఒకవేళ నిజంగా అమలు అయితే ఎట్లా మారబోతుంది అంటారు? ఏ మార్పు వస్తుంది? ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ తగాదాలు ఉంటాయి, చాలా ఆకలి పెరుగుతుంది అంతే. ఆకలి తగ్గుతుందా? ఆకలి తగ్గదు, ఇంకా కావాలంట, ఇంకా పెంచుతారు. ఇంకా పెంచితే బాగుంటది కదా, ఇంకా పదవులు వస్తాయి కదా. సో దీనికి తోడు మీరు అడిగింది ఆ మహిళా బిల్ చేస్తారు, ఏమన్నారు ఏదో పెద్ద పని చేస్తామని. ఆ భారతదేశానికి బాగుంది చెప్తారు, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి చట్టాలు లేవు. మహిళా బిల్, యాంటీ డిఫెక్షన్ ఇక్కడ లేవు. రిజర్వేషన్స్ మన దేశంలో ఉన్నాయి, మంచి చెడ్డం అంటలేదు. రిజర్వేషన్ అగ్రి సీట్స్ ఉండాలి, లేకపోతే ఎవరు వాళ్ళని రానివ్వ ఉండాలి ఎస్సీ ఎస్టీస్కి. బట్ మహిళా రిజర్వేషన్ లేదు, యాంటీ డిఫెక్షన్ లా లేదు.
ఎక్కడా లేదు, వాళ్ళంతా ఎదవలా. మిగతా దేశాలు అందరూ మహిళా రిజర్వేషన్ లేదా ఎందుకు పెట్టలేదు? తీసురా, ఆడవాళ్ళకి తీసురా, ఆడవాళ్ళకి సీట్స్ మెల్లిగా పెరుగుతారు. ఎంత ఏమవుతుందంటే నాయకత్వం చచ్చిపోతాయి. ఈవేళ మహిళా సీట్ ఇది. పంచాయతీలో నాయకులు ఎవరు వచ్చారు? పంచాయతీ బిల్లు వచ్చాక పంచాయతీ సర్పంచ్ పేరు ఎవరికైనా తెలుసా? జిల్లా పరిషత్ చైర్మన్ పేరు ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? లేదు. మాకే తెలియదు. కొత్త జిల్లాల పేర్లు కూడా తెలియవండి చాలా మందికి. అలా పెట్టేశారు. 30 జిల్లాలు 50 జిల్లాలు పెట్టాక ఎవరికి అక్కర్లేదు. 100 మంది 850 మంది ఎంపీలు చేశాక ఏంటి నువ్వు చేసేది? ఉమ్. సో మనం ఆలోచించుకోవాలి, ప్రజలకు కన్వే చేద్దాం. చేసి ఆలోచించుకుంటారు, మనం ఆప్ చేయలేము. కానీ ప్రకృతి ఇది ఒప్పుకో. నాకు తెలుసు ఓవర్గా యాక్షన్ చేసేయటం. రాజకీయ నాయకుడైనా ఒక ధనవంతుడైనా ఒక ఓవర్ యాక్షన్ పెట్టుకొని ఏం సంప్రదాయం అన్ని పెద్ద పనులు చేసామంటే పోగొస్తాం. సంథింగ్ ఇది షాకింగ్, నా వరకు షాకింగ్. నా వరకు సరే, ఇది 2029 నాటికి అమలయ్యే పరిస్థితి కనిపిస్తోందా మీరు చూస్తుంటే? ఈజీగా అందరూ చేతులు ఎత్తేస్తారు, అందరూ చేతులు ఎత్తారు, పని అయిపోతుంది. సార్, జనరల్ గా ఈ డీలిమిటేషన్ వచ్చినప్పుడల్లా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే ఎక్కువ రాజకీయ లబ్ధి చేకూరుతుందని మనం చూసాం కొన్ని ఉదాహరణలు. సో ఇప్పుడు జరిగే కొత్తగా డీలిమిటేషన్ వల్ల ఏ పార్టీకి లాభం ఉండొచ్చు రాజకీయంగా? ముఖ్యంగా అదేం పెద్ద లాభాలు రావు. ఆ రోజుల్లో ఒక నియోజకవర్గంలో ఓటు ఇలాగేస్తే ఇంకో నియోజకవర్గంలో అలాగే వేసేవారు. చాలా వరకు యూనిఫామ్ గా వేస్తున్నారు దేశం అంతా, చాలా వరకు అంట. ఉమ్, లేకపోతే తెలంగాణ పార్లమెంట్ కి 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, అసెంబ్లీకి 7 8 వచ్చినాయి, అంతే అనుకుంటా. అంతే కదా? అంతే. అంతే. ఎందుకు తగ్గిపోయినాయి? అది యూనివర్సల్ గా వెళ్ళారు. పార్లమెంట్ సీట్స్ కి మోడీని చూసి వేశారు. సో ఒక యూనివర్సల్ ఓటింగ్ స్టైల్ ఉన్నది దేశవ్యాప్తంగా. మీడియా గురించి మనకి ఒకరి మాట ఒకరికి తెలియటం, న్యూస్ రావటం ఒక అభిప్రాయం. సో ఇది పెద్ద ఎవరికి లాభం రాదు, ఎవరికి నష్టం రాదు. 850 మంది ఎంపీస్తో ఏం చేసుకుంటావు అని అడగండి అందరినీ. దట్ ఈస్ మై వ్యూ. ఓకే ఓకే సార్, ఇంకోటి ఇప్పుడు ఆ అంటే నేను చెప్పేది ఏ పార్టీకి నష్టం అంటే, ఇప్పుడు అధికారంలో ఉండే పార్టీలు కొన్ని ప్రతిపక్ష పార్టీలకు బలమున్న ఏవైతే ఉంటాయో ప్రాంతాలని దానిలను విభజించడం వల్ల అక్కడ ఆ పార్టీలకు కొన్ని కంచుకోట లాంటివి ఉంటాయి పార్టీలకు. అట్లాంటి చోట అది నిజంగా నష్టం చేకూరుస్తుంది కదా? పెద్ద ఈవేళ డీలిమిటేషన్ పెట్టి కేరళలో 20 సీట్లు 30 అవటంలో బీజేపీకి ఉన్న 1 సీటు 2 అవ్వచ్చు అంతే. ఉమ్. ఏమవుతాయి? నేననేది ప్రాంతీయ పార్టీలు, రాజకీయ పార్టీలు, నేషనల్ పార్టీలు కాదు. ఇంపాక్ట్ ఇంకా వాళ్ళకి మంచిది. వాళ్ళు ఎక్కువ మందికి సీట్ ఇస్తారు, ఎక్కువ మంది హ్యాపీ అయిపోతారు. మీరు పదే పదే చెప్తున్నారు అంటే ఈ సీట్ల పెంపులో దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయి, ఉత్తరాది రాష్ట్రాలు భారీగా లబ్ధి పొందుతున్నాయని మీరు చాలా సందర్భాల్లో వ్యక్తం చేశారు ఆందోళన. సార్, ఇప్పుడు దీన్ని పరిష్కరించడానికి మీ దగ్గర ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఈ నష్టాన్ని నివారించాలంటే ఇది ప్రజలు దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలు ఒప్పుకోకూడదు. మేము తగ్గిపోతాం, మా పవర్ తగ్గిపోతాయి. 131 ఎంపీలు ఉన్నారు అనుకుంటున్నా 530లో. ఇది 200 అవుతాయి, 800 చిల్లర్లు. పవర్ తగ్గిపోతుంది కదా, ప్రపోర్షన్ తగ్గిపోతుంది. అది వాళ్ళు ఒబ్జెక్ట్ చేయాలి, అల్లరి చేయాలి. నువ్వు మోసం చేస్తున్నావు, తగ్గించాలి. ఒక 5% పెంచు. 543 560 చేయి. పోనీ 2 సీట్లు పెంచు, 3 పెంచు. అంతేగాని ఇది పక్కా మోసం. కానీ నేను ఇందాకేమన్నా వీళ్ళు ఎవరైనా చేస్తారా? ఎవరు పెరుగుతున్న నియోజకవర్గాల్లో అంటే కులాల సమీకరణ పరంగా చూస్తే అంటే ఎస్సీ ఎస్టీలకు కానీ అంటే రిజర్వ్ స్థానాలు పెరిగే అవకాశం ఉందా? మహిళా స్థానాలు ఎలాగో చేయక తప్పదు. బట్ వాట్ అబౌట్ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీల పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏమవుతుందో చెప్తా. కోరాపుట్ ట్రైబల్ సీట్. ఓకే. మగోడే ఎలక్ట్ అవుతా వచ్చాడు ఒరిస్సాలో. ఒకసారి ఆ ముఖ్యమంత్రి ట్రైబల్, వాడి భార్య ఎలక్ట్ అయింది 2 సంవత్సరాలు. ఇప్పుడు ఏమవుతుంది? కోరాపత్ సీటు మహిళకి వెళ్ళిపోతుంది. ట్రైబల్ మహిళ వాళ్ళందరూ ఏమవుతారు? నాయకత్వం 0, నాయకత్వం చచ్చిపోతారు. ఎవరైతే 6 టర్మ్లు 8 టర్మ్లు ఉన్నాడు, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి పెద్ద నాయకుడిగా తయారవడం ఎక్కడో చోట అవుతాడు, కానీ కాన్స్టిట్యున్సీతో చచ్చిపోతారు. ఎంపీతో ఎవరు వస్తేనే మనకే పార్టీలు బలం పెరుగుతాయి, ఇండివిజువల్ తగ్గిపోతాయి.
ఎన్నో ఉన్నాయి. ఇది డిస్కషన్ ఒక రోజంతా చేయొచ్చు. బట్ మాట్లాడతాం, ఏదో ఏడ్ చేస్తాం, ప్రజలకైనా వస్తుంది. ఈ గాల్లో ఒక మాట వెళ్తే, చెడ్డ మాట అయితే చాలా దూరం వెళ్తాది, మంచి మాట అయితే వెళ్తాదా, ఇక్కడే ఆగిపోతుందా చూడాలి. ఒక్కొక్కసారి అవును. మాట కూడా పనిచేస్తా. లెట్ us హోప్. సార్, తెలుగు రాష్ట్రాల్లో మీ అబ్జర్వేషన్ ప్రకారము ఏంటి అంటే ఏమైంది తెలంగాణలో ముఖ్యంగా ఈ అసెంబ్లీ పునర్విభజన వల్ల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఇంకా తగ్గే అవకాశం ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? హైదరాబాద్, తెలంగాణ అర్బన్ రాష్ట్రం అయిపోతుంది రోజు రోజుకి. ఉమ్, సేమ్ థింగ్ విత్ ఆంధ్రప్రదేశ్. మున్సిపాలిటీస్ ఎక్కువైపోయి వెళ్ళిపోతుంది. జనం సిటీస్ కి, టౌన్స్ కి వస్తున్నారు కాబట్టి ఆ మార్పు మీరు ఆఫ్ చేయలేరు, మేము ఆఫ్ చేయలేము. ఉమ్, రూరల్ ఏరియాస్ అన్ని చోట్ల తగ్గిపోతాయి. సో అందువల్ల మనం ఏం చేయలేం. అది ట్రెండ్. పాపులేషన్ అన్ని దేశాల్లో అంతే. సో అందువల్ల అది మనం డైజెస్ట్ చేసుకుంటా పోవాలి. తగ్గిపోతాయి రూరల్ ఏరియాస్. జనాభా సిటీస్కి వస్తే ఎక్కడ ఉంటాయి, అంతే. ఉమ్. ఇప్పుడు వరంగల్ పెద్ద సిటీ అవుతుంది, ఇంకా మున్సిపాలిటీస్ వస్తున్నాయి. వికారాబాద్ పెద్ద మున్సిపాలిటీ అవుతుంది, పక్కన జనం వచ్చేస్తారు అక్కడికి ఎక్కువ. సో అది మనం ఆప్ చేయలేం. సార్, ఢిల్లీలో దీని గురించి ఎలాంటి చర్చ జరుగుతోంది? ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి ఎలాంటి స్పందన ఉంది ఈ విషయంలో? అదే వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తారు అంతవరకు, ఓకే, అంతే. ఓకే. ఎక్కువ దీని మీద ఉండదు. ఊరుకునే అలాగా ఏదో ఇది న్యాయంగా లేదు, అది న్యాయంగా లేదు, నా ఆఖరికి ఓటేస్తారు. ఇదే ఓటేస్తారు, ఎవరో అడ్డం పట్టు. అది నా బాధ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.